హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇట్ ఫైనల్లీ ఆఫ్టర్ 2 years తర్వాత ఆర్ఆర్బీ ఏఎల్పి నోటిఫికేషన్ అగైన్ మనకి రిలీజ్ అవడం అయితే జరిగింది. ఎప్పుడో 2024లో 5,000+ వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ ఆర్ఆర్బీ ఏఎల్పి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని చెప్పేసి అఫీషియల్లీ ఆర్ఆర్బీ నుంచి ఒక షార్ట్ నోటీస్ రిలీజ్ అయింది. ఇందులో మనకి కాస్త ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ప్రీవియస్లీ జస్ట్ 5,000+ వేకెన్సీసే ఉంటే ఈసారి మనకి 11,000 వరకు పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఇప్పుడు మనం ఈ షార్ట్ నోటీస్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని కంప్లీట్లీ తెలుసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు రైల్వే జాబ్స్పై ఇంట్రెస్ట్ ఉన్నా, ఏఎల్పీ మీద ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్లీ తెలుసుకోండి. ఇక్కడ మనకి షార్ట్ నోటీస్లో ఏదైతే ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు డీటెయిల్గా చెప్పడంతో పాటు ప్రీవియస్ రిక్రూట్మెంట్ డాక్యుమెంట్స్ ఏవి ఉంటాయో వాటిని కూడా అనలైజ్ చేసి మీకు క్లియర్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేస్తాను. వన్స్ మనం వివరాల్లోకి వెళ్తే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, ఇండియన్ రైల్వేస్ నుంచి ఆర్ఆర్బీ ఏఎల్పి నోటిఫికేషన్ని అనౌన్స్మెంట్ అయితే చేసింది. అంటే అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ని అనౌన్స్ అయితే చేసింది. అది కూడా ఎన్ని పోస్టులకి అంటే మనకి 11,127 పోస్టులకి ఈ నోటిఫికేషన్ని ఆర్ఆర్బీ అనౌన్స్ అయితే చేసింది. ప్రజెంట్ అఫీషియల్లీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారా అంటే రిలీజ్ చేయలేదు. రెగ్యులర్గా మనకు తెలిసిందే కదా, ఆర్ఆర్బీ ఒక మేజర్ నోటిఫికేషన్ని రిలీజ్ చేయబోయే ముందు దానికి సంబంధించిన ఒక హింట్ అనేది ముందుగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హింట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని మనం ప్రిపరేషన్ టైం కింద యూస్ అయితే చేసుకోవచ్చు. ఎవరైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళాలనుకుంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళొచ్చు. సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు బుక్స్ అని గ్యాదర్ చేసి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇక ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే, ఏవైతే ఈ ఏఎల్పి జాబ్స్ ఉన్నాయో వీటికి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్లీ ఆన్లైన్లోనే ఉంటుందని మెన్షన్ చేయడంతో పాటు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో May 15th నుంచి ఓపెన్ అవుతాయి. అలాగే అప్లై చేయడానికి లాస్ట్ డేటు June 14th లాస్ట్ డేట్ అని మెన్షన్ అయితే చేశారు. ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే 2 months, ఆల్మోస్ట్ 2 months ముందే నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మన దగ్గరికి. అప్లై ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో 2 months or 3 months టైం పీరియడ్లో మనకి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు, Stage 1 ఎగ్జామ్స్. సో ఓవరాల్లీ ఒక 6 months ఆఫ్ ప్రిపరేషన్ టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఇంట్రెస్ట్ అయితే ఉన్నట్లయితే ఈ జాబ్స్కి ప్రిపేర్ అయితే అవ్వండి. మీరు రెఫరెన్స్ బుక్స్ తెలుసుకుంటారో, లేదా ప్రీవియస్గా సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ ద్వారా కానీ, లేదా ఏదైనా కోచింగ్ సెంటర్కి కానీ వెళ్ళి మీరు జాబ్కి అయితే ప్రిపేర్ అవ్వండి. దిస్ ఈజ్ ది బెస్ట్ ఆపర్చునిటీ. మనకి కావాల్సినంత టైం కూడా ఉంది ప్రిపేర్ అవ్వడానికి. ఇక ఇప్పుడు మరిన్ని వివరాల్లోకి వెళ్తే, మరిన్ని వివరాల్లో మనకి ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే, ఈ అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ ఏదైతే ఉందో ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే ఇనీషియల్ పే 19,900 ఉంటుంది. ఇవి కాకుండా అలవెన్సెస్ చాలా ఉంటాయి. హౌస్ రెంట్ అలవెన్సెస్లు, డేర్నెస్ అలవెన్స్లు, మెడికల్ అలవెన్స్లు, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు, ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా యాడ్ చేస్తే ఆన్ అండ్ యావరేజ్ మనకి లీస్ట్ సిచ్యువేషన్లో 30,000 to 35,000 బిట్వీన్ 30,000 నుంచి 35,000 మధ్యలో ఈ అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి శాలరీ రావడం జరుగుతుంది. ఇక అప్లై చేయడానికి ఏజ్ లిమిట్స్ అంటారా, 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న ప్రతి అభ్యర్థి కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ వరకు మనకి షార్ట్ నోటీస్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక ఇప్పుడు మనం ప్రీవియస్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకుని రిమైనింగ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ ఏజ్ లిమిట్స్లో అయితే ఎటువంటి మార్క్స్ అయితే ఉండవు. బట్ మనకి రిజర్వ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అవి ఏంటి అనేది చూస్తే, SC ST క్యాండిడేట్స్కి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇవైతే మనకి ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్కి మీరు అప్లై అయితే చేయాలంటే మీకు కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో వన్స్ మనం ఈ అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ గురించి క్లియర్లీ మాట్లాడితే, ఈ జాబ్స్కి మీరు 10th+ ITI క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు, డిప్లొమా క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు, లేదా బీటెక్ క్వాలిఫికేషన్తో కూడా అప్లై చేయొచ్చు. అంటే మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అది ఉన్నట్లయితే ఈ అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని ఇక్కడ క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. ఏ ట్రేడ్స్లో మనం ITI కానీ, డిప్లొమా కానీ, లేదా బీటెక్ కానీ కంప్లీట్ చేయాలనే వివరాలను కూడా ఇక్కడ మనకి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే కొంచెం లెంతీ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో నేను ఒక వెబ్ ఆర్టికల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు క్లియర్లీ అయితే చెక్ చేసి తెలుసుకోవచ్చు. అది మన వెబ్సైట్కి సంబంధించి అక్కడ క్లిక్ చేసి మీరు మరిన్ని వివరాలు ఈ అసిస్టెంట్ లోకో పైలట్ గురించి తెలుసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం ఈ జాబ్స్కి అప్లై అయితే చేసే టైంలో ఆన్లైన్లోనే అప్లై చేయాలని చెప్పి మాట్లాడుకున్నాం కదా, ఆ టైంలో పే చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫీజు ఎంత అనే డీటెయిల్స్ గురించి డిస్కస్ అయితే చేద్దాం. సో వన్స్ మనం అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడితే 500 రూపీస్గా మెన్షన్ చేశారు ఫర్ ఆల్ క్యాండిడేట్స్.
ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా జనరల్, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వీళ్ళందరికీ కూడా అప్లై చేసే టైంలో 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయాలి. వన్స్ మీరు కంప్యూటర్ బేస్డ్ స్టేజ్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్కి అటెంప్ట్ అయినట్లయితే 400 రూపీస్ రీఫండ్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే మనకి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్స్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసే టైంలో 250 రూపీస్ పే చేయాలి. అలాగే వాళ్ళు కూడా స్టేజ్ 1 ఎగ్జామ్ అనేది అపీర్ అయినట్లయితే వాళ్ళు పే చేసినటువంటి ఆ 250 రూపీస్ కూడా మనకి రీఫండ్ అవుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఈ డీటెయిల్స్ ఇక్కడ మీరు క్లియర్లీ అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనం ఈ జాబ్స్ గురించి తెలుసుకోవాల్సినటువంటి మరిన్ని డీటెయిల్స్లో ఏమున్నాయి అంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఏంటి, ఎగ్జామ్ సెంటర్స్ ఏంటి, ఎగ్జామ్ కండక్ట్ చేసే లాంగ్వేజెస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఎప్పటిలాగే యాజ్ యూజువల్గానే ఉంటాయి. ఇది 2024 నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకున్నా లేదా ఇప్పుడు ప్రజెంట్ 26 నోటిఫికేషన్ అఫీషియల్లీ రిలీజ్ చేసినప్పుడు తెలుసుకున్నా సరే ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అయితే పెద్దగా అయితే ఎటువంటి మార్పులు అయితే ఉండవు. సో ఒకసారి మనం సెలక్షన్ ప్రాసెస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ ఏదైనా సరే ఎన్ని స్టేజెస్లో ఉంటుందో చూద్దాం. స్టేజ్ 1 మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సెకండ్ స్టేజ్లో ఇంకో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ స్టేజ్ 3లో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఫైనల్లీ స్టేజ్ 4లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫైనల్లీ మెడికల్ ఎగ్జామినేషన్. టోటల్లీ ఈ విధంగా 5 స్టేజెస్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. సో ఇందులో మనకి మెజారిటీ చూసుకున్నట్లయితే 3 స్టేజెస్ ఇవే మనకి మనం ప్రిపేర్ అవ్వాల్సినవి. రిమైనింగ్ అన్నీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్స్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయితే అయిపోతాయి. మనం మాట్లాడాల్సింది మెయిన్లీ ఆ 3 స్టేజెస్ గురించి. అండ్ ఆల్సో మనకి ఈ ఎగ్జామ్స్ గురించి మాట్లాడితే కంప్లీట్ సిలబస్ ప్యాటర్న్ అంతా తెలుసుకోవాలి. అక్కడ వరకు అయితే అవసరం లేదు, కానీ ఇప్పుడు మనం బేసిక్ కొన్ని డీటెయిల్స్ చూస్తే మనకి ఏవైతే ఎగ్జామ్స్ అయితే ఉంటాయో ఈ ఎగ్జామ్స్కి ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఆ డీటెయిల్స్ని ఇక్కడ మీరు క్లియర్లీ అయితే చూసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశారు. అదేంటంటే ఈ జాబ్స్కి సంబంధించిన ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అయితే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి హిందీ అండ్ ఇంగ్లీష్తో పాటు 13 రీజనల్ లాంగ్వేజెస్లో కూడా జరుగుతాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఆ 13 రీజనల్ లాంగ్వేజెస్లో మనకి తెలుగు కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ ఎగ్జామ్ని తెలుగులో కూడా అటెంప్ట్ అయితే చేయొచ్చు. సో ఓవరాల్లీ మనకి ఇప్పుడు ఏదైతే ఏఎల్పి నోటిఫికేషన్ అప్కమింగ్ అయితే రిలీజ్ అవ్వబోతుందో ఆ నోటిఫికేషన్కి సంబంధించి అండ్ ఆల్సో 2024కి సంబంధించి రిలీజ్ అయిన నోటిఫికేషన్ బేస్ చేసుకుని మీకు ఎటువంటి చేంజెస్ లేనటువంటి డీటెయిల్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏఎల్పి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తుంటే కంపల్సరీ ప్రిపరేషన్ ప్లాన్ అయితే చేయండి. కోచింగ్ సెంటర్స్కి వెళ్ళండి లేదా బుక్స్ అనేది గ్యాదర్ చేసుకోండి. ప్రీవియస్లీ ఆల్రెడీ క్రాక్ చేసిన వాళ్ళతో వాళ్ళ ఏ విధంగా అప్రోచ్ అయ్యారో అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఆల్సో వన్ థింగ్, ఇఫ్ ఇన్ కేస్ మీరు అప్లై టైం అయితే వచ్చేసిన తర్వాత అంటే ఏదైతే మనకి May 15th అన్నారో అప్పటి నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ టైంకి మీ రిజల్ట్ అనేది వస్తేనే ఫైనలీ స్టూడెంట్స్ వాళ్ళు అప్లై అయితే చేసుకోగలరు. లేదు రిజల్ట్ రాలేదు, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే టిల్ లాస్ట్ డేట్ వరకు కూడా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము అని అనుకుంటే మీరు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. ఈ పాయింట్ని కూడా కన్సిడర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఓవరాల్లీ ఆర్ఆర్బీ ఏఎల్పి 2026 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. ఇఫ్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.